హలో ఎవ్రీవన్, నా పేరు విజయ్ అప్పల్ల. వెల్కమ్ టు విష్కప్ తెలుగు పాడ్కాస్ట్. ఇందులో నేను నా సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసుకుంటాను. అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, నేను మాట్లాడిన వాళ్ళలో ఫోన్ చేసిన వాళ్ళు కానీ, మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఇక్కడ అందరికీ తెలియడానికి కోసం ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. నాకు వచ్చిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్, ఫస్ట్ ఫిలిం ఎప్పుడు బ్రో? సో ఫస్ట్ ఫిలిం అంటే యాక్చువల్గా ఫీచర్ ఫిల్మ్ లాంటిది ఏమి ప్లాన్ చేయట్లేదు, బికాజ్ నా దగ్గర అంత టైం లేదు అండ్ ఓపిక లేదు అన్నీ చేయడం, అంత ఫీచర్ ఫిల్మ్ లాంటివి చేయడానికి. రైటర్గా అయితే డెఫినెట్గా చేస్తాను, డైరెక్టర్గా అయితే చేయను. షార్ట్ ఫిల్మ్ అయితే ఒకటి తీశాను, ప్రస్తుతం ఎడిటింగ్లో ఉంది. ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ 90% అయ్యింది. బట్ ఇది నా ఫస్ట్ ఎవర్ ఫిల్మ్. అంటే నేను యాక్షన్, కట్, టేక్, రీటేక్ ఇలాంటివన్నీ చెప్పడం ఫస్ట్ టైం నేను. అండ్ టీం అంతా కూడా కొంచెం కొత్త టీం. ఇది అద్భుతంగా వచ్చిందని నేనేమి చెప్పను, బికాస్ ఇది కొంచెం నార్మల్ ఫిలిం. అంటే ఎక్స్పీరియన్స్ ఏమీ లేని వాళ్ళందరితో, నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదనుకుంటున్నాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాటిల్లో, బికాజ్ ఈ ఫిలిం తీసాక నాకు తెలిసింది ఎంత ఎక్స్పీరియన్స్ కావాలనేది. మీరు ఒక ఫస్ట్ ఫిలిం లాగే చూడండి. రైటర్గా ఎన్నో రాశాను, కానీ యాజ్ ఎ డైరెక్టర్ దిస్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ ఇక్కడ మా సిటీలో ఉన్న టెక్నీషియన్స్ తోటి అండ్ ఆర్టిస్టులతోటి తీసిన సినిమా ఇది. సో ఇది ఏమీ అద్భుతంగా ఉంటుందని చెప్పను, బట్ స్టోరీ అయితే డెఫినెట్గా మీకు కొత్తగా ఉంటుంది అండ్ బాగుంటుంది. మీకు పాడ్కాస్ట్ ఐడియా ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు? దిస్ ఈజ్ మై సెకండ్ క్వశ్చన్. సో పాడ్కాస్ట్ ఐడియా నాకు లాక్డౌన్ టైంలో వచ్చిందండి. యాక్చువల్గా బిఫోర్ లాక్డౌన్ కూడా నేను నా ఫ్రెండ్ కలిసి చేద్దాం అనుకున్నాను ఒక పాడ్కాస్ట్. అది ఎలాంటి పాడ్కాస్ట్ అంటే, నేను యాక్చువల్గా కెనడాలో ఉంటాను, మీకు తెలుసు కదా, నా ఫ్రెండ్ యూఎస్ఏలో ఉంటాడు. మేము ఇద్దరం కలిసి ఒక పాడ్కాస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకున్నాం. కొన్ని టాపిక్స్ కూడా రాసుకున్నాం, ఒక ఎక్సెల్ షీట్ తీసుకుని మొత్తం ఒక 15-20 టాపిక్స్ రాసుకున్నాం, ఏ ఎపిసోడ్ ఏంటి చేయాలి అనేది. ఈ టాపిక్స్ మీద వాడు వ్యూ, నా వ్యూ, అండ్ ఆల్సో మేమిద్దరు ఇండియాలో పుట్టి పెరిగాము కాబట్టి, అక్కడే మా స్కూలింగ్ అంతా అయ్యింది కాబట్టి, అక్కడ ఇండియాతో కంపేర్ చేసుకుంటూ కెనడా అండ్ యూఎస్ ఎలా ఉంటుందని చెప్పి వేరియస్ టాపిక్స్, అసలు రకరకాల టాపిక్స్, బీట్ మూవీస్, బీట్ రిలీజన్, బీట్ క్యాస్ట్, ఎనీథింగ్ ఇవన్నీ తీసుకుని చేద్దాం అనుకున్నాం. బట్ వర్కౌట్ అవ్వలేదు. అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు మాకు తెలియదు. వి రెగ్యులర్లీ టాక్, ఇప్పటికీ రెగ్యులర్గా మాట్లాడతాం కానీ పాడ్కాస్ట్ అయితే చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ వన్ డే హీల్ కమ్ ఆన్ మై షో. ఈ పాడ్కాస్ట్లో వచ్చి నాతో మాట్లాడతాడని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద ఫనీయెస్ట్ గై ఐ హ్యావ్ ఎవర్ మెట్ మాట. సో వాడు నేను చేద్దాం అనుకున్న షో. ఆ తర్వాత లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చాక పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్ ఒకటి ఫేమస్ అయింది. నేను పాడ్కాస్ట్ వింటున్నాను, తెలుగు ఏమీ కాదు, హిందీ వింటున్నాను, ఇంగ్లీష్ వింటున్నాను, కానీ తెలుగులో ఎప్పుడు పాడ్కాస్ట్ వినలేదు నేను. ఎందుకంటే నాకు తెలీదు తెలుగు వాళ్ళకి పాడ్కాస్ట్ అనేది తెలుసు అనేది. అప్పుడు పూరి జగన్నాథ్ గారు స్టార్ట్ చేశాక ఇట్ బికెమ్ పాపులర్. అందరికీ పాడ్కాస్ట్ అంటే తెలిసాక అప్పుడు నాకు అనిపించింది, ఓకే నేను నా స్టోరీస్ ఎలాగ రాసుకుంటున్నాను కదా, ఇక్కడ లోకల్ తెలుగు మ్యాగజైన్కి ఎవ్రీ మంత్ ఒక స్టోరీ రాస్తూ ఉంటాను నేను. ఈ స్టోరీలు నేను పాడ్కాస్ట్ ద్వారా చెప్పుకుంటే అట్లీస్ట్ జనాన్ని కూడా వింటారు కదా. అట్లీస్ట్ మ్యాగజైన్ అంటే ఈ కెనడాలో ఉన్న కొంతమందికి తెలుస్తుంది, బట్ పాడ్కాస్ట్ అయితే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలుస్తుంది అని చెప్పి ఐ స్టార్టెడ్ పాడ్కాస్ట్. అండ్ ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ అయితే కొంచెం డల్గానే అనిపించింది. అంటే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఆఫ్కోర్స్ టైం పడుతుంది. బట్ నేనేమో కొంచెం ఇంపేషెంట్గా ఉన్నాను. వినకపోయినా నేను కంటిన్యూ చేద్దాము, నేను కంటిన్యూస్గానే పాడ్కాస్ట్లో కంటెంట్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ 1 మంత్ కరెక్ట్గా నాకు ఫస్ట్ మెసేజెస్, ఫస్ట్ ఈమెయిల్స్ అన్నీ వచ్చాయి. I felt really happy and I never stopped. Next question, where do you find the inspiration for your love stories? యాక్చువల్గా లవ్ స్టోరీస్కి ఇన్స్పిరేషన్ అంటే నేను చూసిన సినిమాలు, ఆ తర్వాత నేను చూసిన లవ్ స్టోరీస్, నా ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళ పడ్డ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ప్రతి లవ్ స్టోరీలో ఆల్మోస్ట్ నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది నా ఫ్రెండ్స్ దాంట్లో. ఆ టైంలో కూడా, కాలేజ్ టైంలో కూడా వాళ్ళకి లవ్ స్టోరీలు ఉన్నప్పుడు అవన్నీ కూడా నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. దాని మూలంగా నాకు లవ్ గురించి, వాటి గురించి కొంచెం బాగానే తెలుసు, ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. అందుకనే నేను వాటి గురించి కొంచెం ఇన్డెప్త్లో చెప్పగలను, అంతే. డిఎన్ఏ ల్యాండ్ స్టోరీ ఎన్ని మంత్స్ అయినా మర్చిపోలేం, వినిపించినందుకు, రాసినందుకు థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. యాక్చువల్గా డిఎన్ఏకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను ఒక బాస్టన్ బేస్డ్ ఫిలిం వాళ్ళతోటి మాట్లాడుతున్నాను, ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్స్ తోటి. వాళ్ళు ఇది ఒక సిరీస్గా చేద్దాం అనుకుంటున్నారు. లెట్స్ సీ ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో లేదో. బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ డిఎన్ఏ, ఎందుకంటే నేను కష్టపడి రాసుకున్నాను. ఆల్మోస్ట్ 1 మంత్ పట్టింది రాయడానికి. బట్ డోంట్ వరీ, డిఎన్ఏ గురించి నేను ఇంకా డెప్త్గా డిఎన్ఏకే సంబంధించిన ఒక ఎపిసోడ్ చేస్తాను. అప్పుడు మళ్ళీ మనం డిఎన్ఏ గురించి ఇన్ డెప్త్ మాట్లాడుకుందాం. డూ యూ నీడ్ ఎనీ పాడ్కాస్ట్ అసిస్టెంట్? ఇది నా ఫ్రెండ్ పెట్టిన మెసేజ్. వాడికి నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, నువ్వైతే వద్దురా, నువ్వైతే డెఫినెట్గా నాకు అసిస్టెంట్ వద్దు. ఎందుకంటే వీడు ఫోన్ చేసిన ఎప్పుడు ఎత్తడు, ఫోన్ చేసిన 1 నెల తర్వాత మళ్ళీ మెసేజ్ పెడతాడు. సో వీడైతే డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేయను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వై డూ యూ లైక్ స్టోరీ టెల్లింగ్? సో నాకు స్టోరీ టెల్లింగ్ ఎందుకు ఇష్టం అంటే,
నాకున్న ఐడియాస్ని ఎవరికైనా ప్రజెంట్ చేయాలని ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. మీ మైండ్లో ఏదైనా ఒక ఐడియా వస్తే దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది ఎవరికైనా చెప్తే ఏమంటారు అని ఫీడ్బ్యాక్ మీకు తెలుసుకోవాలనిపిస్తుంది. సేమ్ నేను నా పాడ్కాస్ట్ ఎండ్ అయిన తర్వాత మీకు అది అడుగుతున్నాను. మీరు అందరూ స్టోరీస్ వింటున్నారు కదా, నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి, బీట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. అప్పుడే ఒక రైటర్ అయినా ఎవడైనా సరే, లైఫ్లో ఎవడైనా సరే, ఎక్కడైనా, రైటర్ అనే కాదు, ఎక్కడైనా సరే ఫీడ్బ్యాక్ని యాక్సెప్ట్ చేసిన వాడే డెవలప్ అవుతాడు. ఓకే, యారోగెంట్గా నువ్వు చెప్పింది ఏముందిలే బొంగు, నేను బాగా చేయగలను, నాకే బాగా తెలుసు అనుకున్నవాడు అక్కడే ఉంటాడు. ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని ఇంప్రూవైజ్ చేసుకునేవాడు గొప్పవాడు అవుతాడు. అందుకే నేను మీ ఫీడ్బ్యాక్ అడుగుతూ ఉంటాను. నేను దాని మీద వర్క్ చేయగలను. ఎక్కడైనా నా ప్రాబ్లం కానీ ఏదైనా ఉందంటే స్టోరీలో ఎక్కడైనా నేను మిస్ అవుతున్నాను అనిపిస్తే, బట్ జనరల్గా మిస్ అవ్వను. ఎందుకంటే నేను స్టోరీ రాసుకున్నప్పుడు, మళ్ళీ నేను దాన్ని చదువుకుంటున్నప్పుడు, నేను దాన్ని ఆలోచించినప్పుడు లూప్ హోల్ అనేది లేకుండా వెతుక్కుంటాను నేను స్టోరీ. ఇప్పటిదాకా రాసిన అన్నింటిలో కూడా లూప్ హోల్స్ లేవని అనుకుంటున్నాను 99%. నాకు తెలిసి అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావులో ఒక లూప్ హోల్ ఉంది. ఐ డోంట్ నో మీరు అందరూ అది చూసారో లేదో, విన్నప్పుడు మీకు అది అనిపించిందో లేదో, బట్ క్లైమాక్స్లో అయితే ఒక చిన్న లూప్ హోల్ ఉంది. దట్స్ నథింగ్ టు బి ఆనెస్ట్. బట్ నాకు అది లూప్ హోల్లా ఇంకా నా మైండ్లో ఉంది, బికాస్ ప్రాబ్లం నాకు తెలుసు కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వై డూ ఐ లైక్ స్టోరీ టెల్లింగ్ అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, నా మైండ్లో చాలా ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియాస్ అని ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందని తెలుసుకోవడం నాకు ఇష్టం. అండ్ నా ఐడియాస్ని ప్రజెంట్ చేస్తే మీరు ఇప్పుడు 100,000 సినిమాలు చూస్తున్నారు ఎవ్రీ ఇయర్. నా ఐడియాస్, నా స్టోరీస్ ఆ మూవీస్తో మీరు కంపేర్ చేసుకుంటే ఎలా ఉందనేది ఇంకోటి నాకు తెలుసుకోవాలని ఉంటుంది. బికాజ్ నేను చాలా చెప్పాలంటే కొంచెం నేను స్ట్రగుల్ అయ్యాను. ఇండస్ట్రీకి వెళ్ళి నేనేమీ కష్టపడిపోలేదు, బట్ నేను మీట్ అయిన వాళ్ళు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు ఇనీషియల్ డేస్లో కూడా. ఫ్రెండ్స్లో వాళ్ళు కూడా నేను పాడ్కాస్ట్ పంపించినప్పుడు చాలామంది వినలేదు, చాలా తక్కువ మంది విన్నారు. ఫ్రెండ్స్లో విన్న వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు, దట్స్ వెరీ గుడ్. కానీ నేను ఎవరైతే వింటారు అనుకున్నానో వాళ్ళు ఎవరు కూడా వినలేదు. ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళు వింటారు అనుకున్నాను అంటే, వాళ్ళు వేరే పాడ్కాస్ట్లు వింటారు, వాళ్ళు సినిమా న్యూస్లు వింటారు, వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తారు. కానీ నేను ఒక స్టోరీ చెప్పేసరికి వాళ్ళు వినరు. ఐ డోంట్ నో వై, బట్ నేను అట్రాక్ట్ చేయాలనుకోవట్లేదు వాళ్ళని. ఇంకా ఫ్రెండ్స్ అని కాదు, కానీ ఐ వుడ్ లవ్ టు హియర్ దేర్ ఫీడ్బ్యాక్ ఆల్సో. ఎందుకంటే వాడి ఫ్రెండ్ ఒకడు అనేవాడు ఇలా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి ఇలా రాస్తున్నాడు అన్నప్పుడు, నాతో పాటు పెరిగిన వాళ్ళే వీళ్ళంతా కూడా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే మేబీ అది బీట్ పాజిటివ్ నెగిటివ్, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అండ్ రెడీ టు ఇంప్రూవ్. బికాస్ వాళ్ళకి నాకు తెలుసు కదా నా స్ట్రెంగ్స్ ఏంటని, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలను, వాళ్ళు నాకు కొంచెం చెప్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుందనే ఒక సెల్ఫిష్నెస్ అనుకోండి. నేను ఇంప్రూవ్ అవ్వాలనే దాని మీద కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నానేమో. బట్ స్టిల్ I would love to tell stories. I would love to continue doing this, and you may hear beautiful stories going forward. Can we expect your autobiography in coming episodes? No, లేదు. యాక్చువల్గా నాకు ఒక ఐడియా ఏంటి ఉండిందంటే, ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. నేను నా ఆటోబయోగ్రఫీ ఏదైనా సరే ఒక ఫోల్డర్లో పెట్టుకుని దాచుకుని, వన్స్ ఐఎమ్ నాట్ హియర్ అంటే నేను లేకపోయిన తర్వాత అది ఎవరైనా అప్లోడ్ చేసిన తర్వాత మీరు అందరూ వింటే బాగుంటుందని నా ఉద్దేశం. అది నా ఆటోబయోగ్రఫీయే, కానీ అది నేను లేనప్పుడు మీరు అందరూ వింటున్నారు. అది ఆ థాట్ నాకు ఉండింది. అది ఎవరు అప్లోడ్ చేస్తారో, ఏం అప్లోడ్ చేస్తారో నాకు తెలీదు, బట్ రాసుకుని పెట్టుకుంటాను డెఫినెట్గా. హౌ డూ యూ గెట్ ఐడియాస్ టు క్రియేట్ అ స్టోరీ? చాలా ఉన్నాయండి దీనికి. చాలా రకాలు. ఒకటి, నాకు కళలు ఎక్కువ వస్తాయి, చాలా ఎక్కువ వస్తాయి. నేను పడుకుంటే బోల్డ్ కళలు వస్తాయి, రకరకాల కళలు వస్తాయి. ఆ కళల్లోంచి కొన్ని ఐడియాస్ నాకు వస్తాయి, ఆ కళల్లోంచి కొన్ని ప్లాట్స్ నేను తీసుకుంటాను. ఇది నాకు ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి అలవాటు. పడుకున్నప్పుడు ఒక స్టోరీలో వచ్చేస్తుంది. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళతో కూడా డైరెక్ట్గా కథలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి అనుకుంటే ఆ సినిమా గురించి నాకు ముందే కథ వచ్చేస్తుంది. ఆ స్టోరీ ఇలా అవుతుంది, ఇలా ఉంటుంది. ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ నాకు వచ్చిన కళ. బట్ ఏంటంటే నాకు అలా మైండ్లో అది రన్ అవుతుంది మేడం, సబ్కాన్షియస్గా బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ రన్ అవుతుంది. నేను పడుకున్నప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఐ లవ్ డ్రీమింగ్. తర్వాత నాకు వేరే ఎక్కడంటే, నేను ఏ బుక్స్ ఏమి చదవనండి. నేను న్యూస్ పేపర్లో ఏమైనా న్యూస్ చదివినప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ ఎందుకని వెతుక్కుంటాను. ఇప్పుడు పలానా ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఒక 30 ఇయర్స్కి 32 ఇయర్స్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చనిపోయాడు, అనుమానాస్పద రీతిలో చనిపోయాడు అన్నారనుకోండి, నేను బ్యాక్గ్రౌండ్ వెతుక్కుంటాను. దానికి ఏమై ఉండొచ్చు అని చెప్పి ప్లాట్లు అనుకుంటూ మైండ్లోనే ఇదంతా అనుకుంటూ ఉంటాను. అప్పుడు దాని నుంచి ఒక స్టోరీ బిల్డ్ చేస్తాను. ఇంకొక విధంగా నేను రాసేది ఎలా అంటే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇచ్చాను అనుకోండి, ఫ్రెండ్ సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే వేరే సిచ్యువేషన్స్ కానీ, వేరే ఫ్రెండ్ వాళ్ళ ద్వారా కానీ విన్నవేవైనా సరే, ఆ సిచ్యువేషన్లో ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసుకుంటాను. చూసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి నేను క్యారెక్టర్స్ డిజైన్ చేస్తుంటాను. ఈ క్యారెక్టర్కి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అనేది స్టోరీ రాసుకుంటాను.
సో ఇది వన్ వే ఆఫ్ రైటింగ్ స్టోరీస్. ఇంకొకటి ఏంటంటే మనం ప్లాట్లు వెతుక్కుంటాం, అంటే కాన్ఫ్లిక్ట్స్ వెతుక్కుంటాం. మీరు దొంగ పోలీస్ తీసుకోండి, లేకపోతే యుద్ధభూమి తీసుకోండి సీజన్ 1లో. ఇవన్నీ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ ఉన్న ప్లాట్స్. అవి కొంచెం ఈజీ అవుతుంది రాయడానికి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఖైరతాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలి. ఎంఎంటీఎస్లు ఏమో ఆపేశారు, మనకి మెట్రో ట్రైన్స్ కూడా ఆపేశారు, ఆటోలు తిరగడం లేదు, కార్లు లేవు, మీ దగ్గర సైకిల్ ఒకటే ఉంది, వెళ్ళాలి, బంద్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు అనేది ఒక ప్లాట్. కాన్ఫ్లిక్ట్ ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే ఇవన్నీ కాన్ఫ్లిక్ట్స్లో మీకు ఏమీ లేవు. మీ దగ్గర ఒక సైకిల్ ఉంది, మీరు ఊరు వెళ్ళాలి, సైకిల్ ఎక్కడ పార్క్ చేస్తారు? సైకిల్ పోయినా పర్లేదు, నేను ట్రైన్ ఎక్కాలి, బంద్ నడుస్తుంది సిటీలో, ట్రైన్లో ఒకటే తిరుగుతున్నాయి, మీరు ఎక్కాలి. ఇది ఒక ఐడియా అనమాట. అంటే మీరు ఏదైనా నెరేట్ చేద్దాం అనుకుంటే అది ఒక సినిమాటిక్గా నెరేట్ చేయడం అనేది ఒక ఆర్ట్. అది వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీరు ఆలోచించే విధానం బట్టి వస్తుంది. అంటే చెప్పే విధానంలో చెప్పడం వేరు, బాగా చెప్పడం వేరు, అద్భుతంగా చెప్పడం వేరు. ఇప్పుడు మన ఉన్న సినిమా డైరెక్టర్స్ అందరికీ అదే తేడా. అందరూ చెప్తారు, కానీ బాగా చెప్పడం వేరు, అద్భుతంగా చెప్పడం వేరు. ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు అనేది మీరు చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే, చాలా ఈజీగా అనుకోవచ్చు ఇలాగా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. బట్ చెప్పేటప్పుడు అవతల వాడిని మీరు ఎంతవరకు ఆ గ్రూవ్లో ఉంచుతున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అది ఏదైనా అవ్వనివ్వండి, మీరు ఏ పాయింట్ తీసుకుని ఇంట్రెస్టింగ్గా చెప్పడం స్టార్ట్ చేస్తే యూ విల్ నో హౌ టు నరేట్ ఇట్. అప్పుడు మీకు తెలిసిన తర్వాత యూ విల్ నో హౌ టు పుట్ ఇట్ ఆన్ ఎ పేపర్ అండ్ పబ్లిష్ ఇట్. మీ సొంత ఊరేది, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? సో మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు కెనడాలో ఉన్నాను. నా నేటివ్ వచ్చి విశాఖపట్నంలోనే స్కూలింగ్ అంతా అయింది, కాలేజ్ కూడా అక్కడే అయింది, ఆటపాటలన్నీ అక్కడే జరిగాయి. ఆ తర్వాత ఐ వాజ్ ఇన్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఫర్ సమ్ టైమ్. ఆ తర్వాత ఐ మూవ్డ్ ఆన్, కొన్ని కంట్రీస్లో వర్క్ చేసి ఫైనల్గా కెనడాలో సెటిల్ అయ్యాను. మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఒకళ్ళంటూ పర్టికులర్గా లేరండి. చాలామంది డైరెక్టర్స్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, అండ్ అవన్నీ ఆ క్వాలిటీస్లో మంచివన్నీ నాకు చాలా ఇష్టం. ఫుల్ ప్యాకేజ్గా మనకి ఈ సినిమా ప్రజెంట్ చేయాలంటే నాకు రాజమౌళి డైరెక్షన్ ఇష్టం. అతను ఏదో కొత్తగా చెప్తాడని కాదు, కానీ తెలిసిందే కొంచెం కొత్తగా చెప్తాడని నా ఫీలింగ్. ఆ తర్వాత కొరటాల శివావి కొన్ని సీన్స్ నాకు ఇష్టం, కొన్ని డైరెక్షనల్ సీన్స్ నాకు చాలా ఇష్టం ఆయనవి. ఆ తర్వాత సుకుమార్వి నాకు టైటిల్ కార్డ్స్ అవన్నీ ప్రతి మూవీలో నేను ఈగర్గా వెయిట్ చేస్తాను, ఎలాగ ప్రజెంట్ చేస్తాడు టైటిల్ కార్డ్స్ అవన్నీ అని. ఎందుకంటే క్రియేటివిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ యాక్చువల్గా. నాకు ఆ క్రియేటివ్నెస్ చాలా ఇష్టం. ఆ తర్వాత నాకు మాంటేజ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అంటే డ్యాన్స్ ఏమీ లేకుండా జస్ట్ హీరోయిన్ల మధ్యన లేకపోతే ఫ్యామిలీ మధ్యన వాళ్ళు జరిగే సీన్స్ మధ్యన బ్యాక్గ్రౌండ్ జరిగే సాంగ్స్ ఉంటాయి కదా, దాన్ని మాంటేజ్ సాంగ్స్ అంటారు కదా. సో అవి నాకు చాలా ఇష్టం. అవి నాకు తెలిసి బాగా తీసిన వాళ్ళల్లో కరుణాకరణ్ అద్భుతంగా తీస్తాడు అతను ఆ సాంగ్స్ అయితే. అందుకని అతని మూవీ నేను చూడకపోయినా సాంగ్స్ నాకు చాలా ఇష్టం, అతని పిక్చరైజేషన్. సో అవి మిస్ అవ్వను. ఉన్నారండి అలాగా కొన్ని డైరెక్టర్స్ దగ్గర కొంతమంది కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి. సో అవే నేను వాటి కోసం ఎక్కువగా చూస్తూ ఉంటాను అంతే. మీరు రాసిన స్టోరీస్లో ఏవైనా మూవీగా తీయచ్చు? నేను ఆ ఇంట్రొడక్షన్లోనే చెప్పానండి, యాక్చువల్గా నేను రాసే స్టోరీస్ అన్నీ కూడా సినిమాటిక్గానే ఉంటాయి, అండ్ ప్రతిదీ కూడా సినిమాగానే తీయచ్చు. ఎవరితో తీయచ్చు, ఎలా తీయచ్చు అనేది వాళ్ళ ఇష్టం. కొన్ని శర్వానంద్కి సూట్ అవుతాయి, కొన్ని మహేష్ బాబుకి సూట్ అవుతాయి, కొన్ని ఎన్టీఆర్కి సూట్ అవుతాయి, కొన్ని బాలకృష్ణకి సూట్ అవుతాయి. సో అది వాళ్ళ ఇష్టం, ఎవరు ఎలా డిఫరెంట్గా చూసుకుందాం అనుకుంటున్నారో వారిని స్క్రీన్ మీదన. సో వారికి తగ్గట్టుగానే స్టోరీస్ ఉంటాయి. దీనికి ప్యాడింగ్స్ యాడ్ చేసుకోవాలండి. బేసిక్గా ప్లాట్ అది నేను మీకు నరేట్ చేస్తున్నాను. ప్యాడింగ్ అంటే సైడ్ క్యారెక్టర్స్, సైడ్ ఆర్టిస్టులు, తర్వాత హీరోయిన్ల మధ్యన ఇంకా వేరే సీన్స్, సాంగ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఈజీగా ఒక 2 hours మూవీ అయితే నేను రాసే స్టోరీస్తో మీరు ఈజీగా తీయచ్చు. ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్గా ఎవరైనా విని ఈ స్టోరీ చాలా బాగుంది, మేము తీసుకుందాం అనుకుంటున్నాం అంటే వాళ్ళతో నేను కూర్చొని వర్క్ చేద్దాం అనేదే నా మెయిన్ ఎయిమ్ అండ్ ఐడియా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్కౌట్. అండ్ కాకపోతే అందరికీ వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినట్టు నితిన్కి వర్కౌట్ అయ్యే స్టోరీస్ ఉన్నాయి, తర్వాత నిఖిల్కి వర్కౌట్ అయ్యే స్టోరీస్ ఉన్నాయి, శర్వానంద్కి. నేను రాసుకున్న కొన్ని స్టోరీస్లో డైరెక్ట్గా నేమ్ పెడదామని ఫిక్స్ అయ్యాను కొన్ని చోట్ల. మీరు ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఊహించుకుంటారని. ఆ తర్వాత మళ్ళీ నేను ఆ ఐడియాని డ్రాప్ అయిపోయాను. లెట్స్ సీ, మేబీ ఫ్యూచర్లో ఇంకా పెడతానేమో. నెక్స్ట్ సీజన్ ఎలా ఉండిపోతుంది? నెక్స్ట్ సీజన్ ఇంకా అనుకోలేదు ఏముంటుంది అనేది. నాకైతే ఈసారి ప్యారలల్ యూనివర్స్ అండ్ టైం ట్రావెల్ గురించి ఇవ్వాలని ఉంది ఒక స్టోరీ. చిన్న ప్లాట్ అయితే ఉంది మైండ్లో. చిన్నదాన్ని అంత పెద్ద చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాను నేను. అది కాకుండా ఈ లోపున ఒక ప్యూర్ ఎమోషనల్ డ్రామా ఒకటి రాస్తున్నాను. దాని పేరు కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ఇంకా ఏకదమ్ ప్యూర్ ఎమోషనల్ డ్రామా, అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జరిగే కథ.
ఇంకా ట్విస్ట్లు టర్న్స్ అలాంటివి ఏమీ లేకుండా ఒక మామూలు కథ. నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్న ఒక స్టోరీ ఇది. ఎలా అనుకుంటున్నానంటే ఒక స్ట్రగుల్, ఒక మిడిల్ క్లాస్ పడ్డ స్ట్రగుల్లో ఉన్న స్టోరీని ఏమైతే బాగుంటుందో ఆ ఫ్యామిలీకి అనేది నేను అనుకుని రాసుకుంటున్న కథ ఇది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, అది చాప్టర్ 1 అంటే ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది. మంచి ఎమోషనల్ డ్రామా ఇది డెఫినెట్గా. ప్రతి ఫ్యామిలీలో వాడు కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. సో డెఫినెట్గా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ స్టోరీ. ముందే చెప్తున్నాను, ఇందులో ట్విస్ట్లు అవేమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ డ్రామా. అంటే మీరు మార్నింగ్ లేస్తే మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి సుఖాలు ఉంటాయో ఈ స్టోరీలో అవన్నీ ఉంటాయి. అందుకని మిమ్మల్ని మీరు చూసుకునే ఒక రకమైన స్టోరీ అనుకోండి. సో ఇవి ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ ఇంటర్వ్యూ. మీరు అడిగిన క్వశ్చన్స్ని నాకు నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో తీసుకుని నాకు వచ్చిన ఈమెయిల్స్లో తీసుకుని నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. వెరీ సూన్ ఇంకా ఎపిసోడ్స్ ఎక్కువ చేస్తాను, ప్యూర్లీ ఆన్ DNA, ప్యూర్లీ ఆన్ అర్జున్ సన్ ఆఫ్ సుజాతారావు. సో వీటి గురించి, వీటి ఐడియాస్ ఎలా వచ్చాయి, వాటి గురించి నేను ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అండ్ ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలని ఉంటే వెంటనే ఆలస్యం చేయకుండా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే gupchupodcast@gmail.comకి ఈమెయిల్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నా పేరు విజయపల్ల. మళ్ళీ కలుసుకున్నంత వరకు గప్చుప్.